అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతూ ఉన్నానండి. ఏదైతే నాకు ఐ సర్జరీ లాస్ట్ మంత్ 10th జరిగిందండి. నౌ 12th రోజున ఐఎమ్ గోయింగ్ ఫర్ చెకప్ అండి. ఆఫ్టర్ దట్ ఐ విల్ కమ్ ఇన్ టు సీన్ అండి. మీ ముందుకు వచ్చి నేను మాట్లాడతాను. ఇప్పుడు ఆ బ్లాక్ గ్లాసెస్ అవన్నీ ఉండడం వల్ల మీతో మాట్లాడడానికి వీడియోలు నేను కనిపించట్లేదండి. మెయిన్ నాకు అందరూ ఫోన్ చేస్తున్నటువంటి విషయం వాట్ ఈజ్ అబౌట్ లేటెస్ట్ మెటీరియల్ అండి. ఈ లేటెస్ట్ మెటీరియల్లో 2 అంశాలు ఉన్నాయండి. ఎవరైతే ఓల్డ్ మెటీరియల్ మన ఇన్స్టిట్యూట్ నుంచి తెప్పించుకున్నారో వాళ్లకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్స్ ఆఫ్ ఓల్డ్ మెటీరియల్ అనేది కొన్ని పేజెస్ వస్తుందండి. అప్డేట్స్ లేటెస్ట్గా మనకు వచ్చినటువంటి చేంజెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్స్ కానివ్వండి, ఎంఓస్లో కానివ్వండి, లేకపోతే ఫస్ట్ క్లాస్ మెయిల్స్, సెకండ్ క్లాస్ మెయిల్స్లో కానివ్వండి, ఇంకేదైనా ఉన్నటువంటి అప్డేట్స్ని సపరేట్గా మనము ఒక మెటీరియల్ చిన్న బుక్లెట్ లాగా తయారు చేస్తున్నామండి. అది తెప్పించుకుంటే ఓల్డ్ మెటీరియల్ ఉన్నటువంటి వాళ్లకు సరిపోతుందండి. ఎందుకంటే ఎంటైర్ మెటీరియల్ టోటల్లీ నాట్ టు బి చేంజ్డ్ అండి. అంతా ఏం చేంజ్ కాలేదు. ఓన్లీ లింక్డ్ ఫర్ పిఓ గైడ్ పార్ట్ 1 అండ్ ఇన్ సమ్ టాపిక్స్ ఆఫ్ పిఓ గైడ్ పార్ట్ 2 మాత్రమే చేంజెస్ వచ్చాయి తప్ప వాల్యూమ్ 6 పార్ట్ 1 ఆర్ వాల్యూమ్ 6 పార్ట్ 3 ఆర్ వాల్యూమ్ 7 ఐటీ మోడర్నేషన్ 2.0 ఆర్ ఎస్మీ ఆర్డర్స్ వీటన్నిటికీ రాలేదండి. కాబట్టి ఓల్డ్ మెటీరియల్ ఉన్నటువంటి వాళ్ళు అప్డేట్స్ ఆఫ్ ఓల్డ్ ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో ఓల్డ్ మెటీరియల్కు అది మాత్రం తెప్పించుకుంటే సరిపోతుందండి. అసలు మెటీరియల్ లేరు, కొత్తగా ఎగ్జామ్కి అపేర్ అవుతున్నారు అనుకునేటటువంటి వాళ్ళకి మాత్రం లేటెస్ట్ మెటీరియల్ కావాలండి. దీంతోపాటు మనకు 16th December 2024 పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023 ప్రకారం ఏవైతే రెగ్యులేషన్స్ అనేది రిలీజ్ చేశారో టోటల్ 180 రెగ్యులేషన్స్ ఉన్నాయండి. అన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ఫుల్ అంటే చెప్పలేం. కనుక ఈ రెగ్యులేషన్స్ బుక్ అనేటటువంటిది అందరి దగ్గర ఉండడం అనేది కరెక్ట్ అండి, ఇంక్లూడింగ్ హూ ఆర్ వర్కింగ్ యాజ్ పిఎస్ ఆల్సో అండి. బికాజ్ మనకు గైడెన్స్ కొరకు ఉంటుంది, ప్లస్ మన రెగ్యులర్ వర్క్ గురించి ఉంటుంది. ఇక పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ వాళ్లకు ఎగ్జామినేషన్ రాయడానికి పిఏ ఎగ్జామ్ కూడా ఉపయోగపడుతుందండి. ఈ రెగ్యులేషన్స్ గురించి సిలబస్లో కలుపుతారా సార్ అంటే ఒకసారి ఇష్యూ చేసిన తర్వాత నో డౌట్ అండి దీన్ని కూడా కలుపుతారు. కాబట్టి రెగ్యులేషన్స్ బుక్ అనేది అందరికీ కావాల్సిందేనండి. ఓల్డ్ మెటీరియల్ ఉన్నటువంటి వాళ్ళకు కావాలి, కొత్తగా అపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు కావాలి. ఇక ఓల్డ్ మెటీరియల్ మనం ఏదైతే వాల్యూమ్ 6 పార్ట్ 1, వాల్యూమ్ 6 పార్ట్ 3, వాల్యూమ్ 7, అలాగే పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్కి ఉన్నటువంటి వాల్యూమ్ 5, ఈ పిఓ గైడ్ పార్ట్ 1 వీటి గురించి ఉన్నటువంటి దాంట్లోనే రెగ్యులేషన్స్ కూడా వస్తుందండి. ఓల్డ్ మెటీరియల్ ఉన్నటువంటి వాళ్ళకు అప్డేట్స్ ఉన్నటువంటి నోట్స్ అదొకటి సరిపోతుందండి. స్మాల్ మెటీరియల్ అలాంగ్ విత్ రెగ్యులేషన్స్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. రెగ్యులేషన్స్ ఈజ్ కామన్ ఫర్ ఆల్ ది క్యాండిడేట్స్ అండి. ఇక మిగతాది ఏదైతే ఉందో అది మీ దగ్గర మెటీరియల్ ఉంటే మీరు అప్డేట్స్ ఒకటి తెప్పించుకోవచ్చు. మెటీరియల్ లేదు ఫ్రెష్గా అంటే మీరు మెటీరియల్ ప్లస్ రెగ్యులేషన్స్ 2 కూడా తెప్పించుకోవాల్సి ఉంటుందండి. నేను ఒక 1 వీక్ లోపల నేను మళ్ళీ మీకు అప్డేట్స్ ఇస్తానండి. వాట్ ఈస్ ద కాస్ట్ అని చెప్పేసి క్లారిటీగా నేను వీడియోలో మీ ముందుకే వచ్చి మాట్లాడతాను. అప్పుడు మీరు అన్నీ కూడా తెప్పించుకోవడానికి వీలుంటుందండి. ఏదైతే మనం ఆన్లైన్ క్లాసెస్ షార్ట్ టర్మ్ కానివ్వండి, లాంగ్ టర్మ్ కానివ్వండి, ఆ క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం మన టోటల్ మెటీరియల్ విల్ బి ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇదైతే ఉంటుంది. ఈ తర్వాత నేను మీకు అన్ని అప్డేట్స్ ఇస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.